ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి అధ్యయనోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి క్రతువులు. టీటీడీలో ఇంజనీరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి. అధికారులతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమీక్షా సమావేశం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో మారిషస్ అధ్యక్షుడు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ధరంబీర్ గోకుల్. తిరుమలలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్న భక్తులు. తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి టీటీడీ పాలక మండలి తీర్మానం. అంతర్జాతీయ ప్రమాణాలతో భక్తులకు సౌకర్యాల కల్పనకు అధికారుల సన్నద్ధం. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో రాపత్తు ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసంలో అత్యంత విశేషంగా భక్తుల సంభరితంగా అధ్యయనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం రాపత్తు ఉత్సవాల్లో భాగంగా నమ్మాల్వార్లచే రచించబడిన తిరువాయుమొలే అనే దివ్య ప్రబంధాన్ని టీటీడీ జిఆర్ స్వాములు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు పారాయణం చేశారు. టీటీడీలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు సూచించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ, అమరావతి వెంకటపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసి వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని సూచించారు. 5,000 భజన మందిరాలను, నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపమాకలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, కరీంనగర్లోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కుప్పంలో నిర్మించనున్న 141 ఆలయాలు, నవీ ముంబైలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ముంబైలోని, బాంద్రా, కర్ణాటకలోని బెల్గావిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు, కాణిపాకంలోని పిఎస్సి తదితర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. అదేవిధంగా
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపంలో పలు అభివృద్ధి పనులు, 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు తదితర పనులతో పాటు టీటీడీలో జరగనున్న పనులకు పాలనాపరమైన అనుమతులు తీసుకుని పూర్తి చేయాలన్నారు. అలిపిరిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న బేస్ క్యాంప్ డిజైన్లను తయారు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న ఇంజనీరింగ్ పనులను గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని బీఆర్ నాయుడు ఆదేశించారు. వచ్చే వేసవి సమయానికి భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యం, క్యూ లైన్లు, రహదారులు, త్రాగునీరు తదితర సౌకర్యాలపై ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించి ఏదైనా పాలనాపరమైన సమస్యలు తలెత్తితే పాలక మండలి దృష్టికి తీసుకురావాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం సాయంత్రం మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు వేదాశీర్వచనం అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఆపై ఆశీర్వాద మండపంలో మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ కు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాన్ని, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మంగళవారం సాయంత్రం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. రేపు ఉదయం ధరంబీర్ గోకుల్ శ్రీవారిని దర్శించుకుని ధర్మగిరిలోని వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించనున్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం ఉదయం నిజామాబాద్కు చెందిన కటకం శ్రీనివాస్ అనే భక్తుడు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ కు మంగళవారం సాయంత్రం 10 లక్షల రూపాయల విరాళం అందింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేద పారాయణం దారుగా విధులు నిర్వహిస్తున్న వి వెంకట నాగరాజ శర్మ విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు అందజేశారు. భక్తవత్సలుడైన సింహాద్రి అప్పన్న వరదరాజస్వామి అలంకారంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. ప్రసిద్ధ సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి రాపతు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రాపతు ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని వరదరాజస్వామి అలంకారంలో కొలువుతీర్చారు. ఆలయంలోని ముఖమండపంలో ఉభయ దేవేరుల సమేతుడై వరదరాజస్వామి అలంకారంలో ఆసీనులైన స్వామివారికి అర్చకులు షోడశోపచారాలను నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు.
అనంతరం స్వామివారి శేషవాహన సేవ జరిగింది. అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులను దివ్యాలంకరణ శోభితంగా శేషవాహనంపై ఆసీనం చేశారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగుతూ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తులకు సర్వదర్శనం ద్వారా టీటీడీ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం 82,650 మంది భక్తులు తిరుమలేసిని దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 4,08,00,000 వచ్చింది. ఇక టీటీడీ సమున్నతమైన ఆతిథ్యంతో నిర్విఘ్నంగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా మంగళవారం ఎంతో సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశయ్య. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాకైతే ఎలాంటి అసౌకర్యం ఏం లేదు. చాలా నీట్గా క్యూ లైన్లో కానీ చాలా పద్ధతిగానే వచ్చారు. దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోయిందండి. ఎక్కడ తోపులాటలు కానీ అలాగా ఏమీ లేవు. మా లేడీస్ కూడా బాగా చూశారు దగ్గరుండి. దానికి తోడు అన్నప్రసాదం అండి. ఇక్కడ అన్నప్రసాదం చాలా ఫేమస్, అది అందరికీ తెలిసిందే. అది తినడానికి కూడా అదృష్టం అనేది ఉండాలి. సో ఆ అదృష్టం మాకు కలిగిస్తున్నాడు దేవుడు. చాలా సంతోషం అండి. టీటీడీ వారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. నా పేరు యామిని. నేను ఈ దాదాపుగా ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని, కానీ మధ్యలో ఒక 8 ఇయర్స్ మిస్ అయ్యాను. అలాంటిది దేవుడు వైకుంఠ ఏకాదశి రోజు మొక్కుకోగానే నాకు ఈ అదృష్టం ఇచ్చాడు. మనసులో అనుకోలేదు వస్తుందని చెప్పి, వచ్చింది. ఏర్పాట్లు అవన్నీ చాలా బాగున్నాయి. ఏ తోపులాట అది ఏది లేకుండా హాయిగా దేవుడు అనుకున్నట్టుగా సుఖంగా ప్రశాంతంగా నాకు దర్శనం అందించాడు. ఇంకొంచెం సేపు ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఇక్కడికే సాటిస్ఫాక్షన్ చాలు, దేవుడు ఉన్నాడు అంతే. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. తేలికగా అయిపోయింది. ఎక్కడ ఏ తోపులాటలు ఏమీ లేవు. హ్యాపీ టు బి హియర్. मैं काशी से आया हूँ और मैं यहाँ की व्यवस्था से बहुत ही खुश हूँ, क्योंकि मैं यहाँ के जितने भी मंदिर में गया आंध्र प्रदेश के, ये 300 का जो कूपन होता है वो भी मेरे पास नहीं था. तो यहाँ पे बोला गया कि आप कोई भी टोकन लेके आइए, आपको एंट्री की जाएगी. मैं अभी वो टोकन लेके आया हूँ और मुझे एंट्री मिलने वाली है. तो मैं बहुत ही खुश हूँ यहाँ की व्यवस्था से, और इसके जो भी ट्रस्ट के मैनेजमेंट है जो देख रहे हैं उनसे मैं बहुत प्रसन्न हूँ. कोटि कोटि धन्यवाद करता हूँ. जय गोविंदा. ఓం నమో వెంకటేశాయ. మాది అనంతపురం ఇంకా వచ్చినాము. చాలా రద్దీగా ఉంటుందేమో ఎట్లా భయం వేసింది. చాలా ఈజీగా దర్శనం అయింది. అసలు మాకు స్ట్రెయినే కాలేదు. చాలా అనుకూలంగా ఉంది. ఎంత చెప్పుకున్నా తీరదు మాకు లోటు. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎలా ఈ రద్దీలో వస్తామో, అసలు రావడమే ఇబ్బంది ఏమో అనుకున్నాము. కానీ ఇప్పుడైతే ఎంత హ్యాపీగా ఉందంటే ఆ వైకుంఠ ద్వారంలో వస్తూ ఉంటే అసలు ఇంకా ఆనందం చెప్పలేకపోతున్నాం. అసలు అంత హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు అండి ఎక్సలెంట్ అండి. ఎక్కడే కానీ అస్సలు ఇబ్బంది అనేది లేదు. క్రౌడ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు టక్ 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 మెయింటైన్ చేసేస్తున్నారు. ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసి ఏ గేట్ తెరవాలి, ఏ గేట్ క్లోజ్ చేయాలని అసలు సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు రావాలి, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఏకాదశి వస్తుంది, ఎప్పుడు రావాలన్న అంత హ్యాపీగా ఉందండి మాకు. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఆంధ్రాలో ఇది ఉందంటే నాకు కొద్దిగా గ్రేట్ ఫీలింగ్ ఉంది. ఇక్కడ డెకరేషన్ నైట్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలా మంది ఉన్నారు, బట్ బాగా ఆర్గనైజ్ చేశారు. నాకైతే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. చాలా బాగున్నది. థ్యాంక్ యూ. ஓம் நமோ வெங்கடேஷாய. அருமையாக இருந்தது, ரொம்ப அருமையாக என்ன ஏற்பாடு பண்ணி வச்சுருந்தாங்க. நாங்கள் ஒரு 10:30 மணிக்கு போனோம். நல்லா அமைதியாக உக்காந்துருந்தோம். கூட்டம் வந்து ரொம்ப அதிகம் இல்லைன்ற மாதிரி எனக்கு தோணுச்சு. நல்லா லைனில் போனோம், உக்காந்துருந்தோம். உட்காந்த கம்பார்ட்மெண்ட்டில் 1 மணி நேரம். அதுக்கு பிறகு வெளியில் விட்டாங்க. சாமி பார்த்துட்டு இப்போ நாங்கள் வந்திருக்கோம். 4:30 மணி அப்படின்னா மொத்தம் 4:30 மணி நேரம். நாங்கள் கோயம்புத்தூர்லேருந்து வந்திருக்கோம். டெக்கரேஷன் ரொம்ப நல்லா இருந்தது. டெக்கரேஷன் ரொம்ப நல்லா இருந்தது. ஏற்பாடும் நல்லா இருந்ததுங்க. அருமையாக பண்ணியிருந்தாங்க. இந்த தடவை ரொம்ப நல்லா இருந்தது. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ వారు చాలా అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా చాలా సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకొని లడ్డు తీర్థప్రసాదాలు స్వీకరించి చాలా సంతోషంగా అందరూ కూడా చాలా తృప్తిపడి వెళుతున్నారు. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి
టీటీడీ చైర్మన్ గారికి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ. నా పేరు అందరూ సర్వేశ్వరరావు. మా ఊరు శ్రీకాకుళం నుంచి. కానీ ఈ సంవత్సరం ఏర్పాట్లు అనేది చాలా బాగుందండి. అన్ని దగ్గరలో అన్ని రకాల అన్ని దర్శనం కూడా చాలా బాగా అయింది. ఈ డెకరేషన్ అవన్నీ అంటే ఏ జన్మ ధన్యం అయినట్టుగా అంత హ్యాపీ అనిపించింది. మేము వైకుంఠ ద్వార దర్శనానికని వచ్చామండి. ఆ మునుపు కంటే ఈసారి బ్రహ్మాండంగా దర్శనం బాగా జరిగింది. స్వామివారి యొక్క దర్శనంలో చాలా సంతృప్తిగా ఉంది. ఏర్పాట్లు బాగున్నాయి. దేవస్థానం వాళ్ళు అన్ని రకాలైనటువంటి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్నప్రసాదాల మధ్యలో ఇవ్వడం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరిపారు. పాలిస్తున్నారు, కావాల్సిన పిల్లల తల్లిదండ్రులకు కూడా బాగా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి ఈ యొక్క వైకుంఠ దర్శనాన్ని మేము చూడడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఇదంతా శ్రీనివాసుడి యొక్క కృపాకటాక్షంగా భావిస్తున్నాము. ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ನಾನು ಇದನ್ನು 2ನೇ ಸಲ ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ನಮಗೆ ಖುಷಿ ಆಯಿತು. ನಮ್ಮದು 300 ರೂಪಾಯಿ ಟಿಕೆಟ್, ಆನ್ಲೈನ್ ಟಿಕೆಟ್ ಯಾವ ಆಗಲಿಲ್ಲ. ಧರ್ಮ ದರ್ಶನ ಕೇವಲ 3.5 ಗಂಟೆಯಲ್ಲಿ ನಮ್ಮದು ಆಯಿತು. ನಮಗಂತೂ ಮೈಯೆಲ್ಲ ರೋಮಾಂಚನ ಆಗ್ತಾ ಇದೆ. ನಮ್ಗೆ ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ. ಅನ್ನ ಪ್ರಸಾದ ಇದೆ, ಎಲ್ಲ ಅದು ಚೆನ್ನಾಗಿದೆ. ಒಳ್ಳೆಯದಿರಲಿ. ಜಗತ್ತು ಶಾಂತ ರೀತಿಯಿಂದ ದೇವರು ಎಲ್ಲರನ್ನೂ ನೋಡಿಕೊಳ್ಳಿ. ಒಳ್ಳೆಯದಾಗಲಿ. నేను విజయనగరం నుండి వచ్చాను. నా పేరు నాగరాజు. ఈ సంవత్సరం జరిగినటువంటి ఉత్సవాల్లో, ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ఎప్పుడూ లేనటువంటి అద్భుతమైనటువంటి డెకరేషను, తర్వాత భోజనాలు, దర్శనం అందరికీ కూడా సంతోషకరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ దేవస్థానము, ఆ ఈవో, తర్వాత ప్రజెంట్ టీటీడీ వారి యాజమాన్యానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విధంగా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కూడా యోగక్షేమాలతో చూడాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ನಮಸ್ಕಾರ. ನಾನು ತುಮಕೂರು ಜಿಲ್ಲೆ ಶಿರಾದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. 38 ವರ್ಷ ಆದಮೇಲೆ ನಾನು ಶ್ರೀವಾರಿ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಸಂತೋಷ ಹೇಳೋಕ್ಕೆ ಮಾತುಗಳಿಲ್ಲ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ದೇವ್ರನ್ನ ನೋಡ್ತಿದ್ದಾಗಲೇ ನನಗೆ ಏನಾಯಿತು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಜೋರಾಗಿ ಕಿರ್ಚ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ ಗೋವಿಂದ ಅಂತ. ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಪದೇ ಪದೇ ಹೀಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊತೀನಿ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలేసుని దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు సమున్నతమైన సౌకర్యాలను కల్పించాలని టీటీడీ భావించింది. ఇందుకు అనుగుణంగా తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతిలోని అలిపిరి సమీపంలో సుమారు 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు అనువుగా ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో వసతి సౌకర్యాలను కల్పించాలని తీర్మానించారు. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా టీటీడీ చరిత్రలో నిలిచిపోయే విధంగా మైలురాయి లాంటి నిర్ణయాన్ని చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి తీసుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల పుణ్యక్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. రోజుకు సుమారు 1,00,000 నుండి 1.5 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుండి తిరుమల కొండకు చేరుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆ 7 కొండల వాడిని క్షణకాలం దర్శించుకునేందుకు భక్తులు పడే తాపత్రయం మాటల్లో చెప్పలేం. భారతదేశంలో మరే హిందూ దేవాలయంలో కల్పించనన్ని సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం దాదాపు 7,000 గదులు ఉన్నాయి. వివిధ కేటగిరీలకు సంబంధించి 50 రూపాయల అద్దె నుండి 1,000 రూపాయల అద్దె వరకు తిరుమలలో గదులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు 4 యాత్రికుల ఉచిత సముదాయాలను కూడా భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మించింది. అయితే ఏ రోజుకా రోజు భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వస్తోంది. భక్తుల రద్దీకి సరిపడా వసతి సముదాయం తిరుమలలో కల్పించే అవకాశం లేదు. రోజుకు సరాసరి 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తుంటే 30 నుండి 35 వేల మంది భక్తులకు మాత్రమే వసతి లభించే పరిస్థితులు తిరుమలలో ఉన్నాయి. తిరుపతిలో ప్రస్తుతం విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో భక్తులు వసతి పొందుతున్నారు. ఈ వసతి సముదాయాలు ఏమాత్రం భక్తులకు సరిపోవడం లేదు. దీంతో భక్తులు ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఉన్న భక్తుల వసతి సమస్యలను పరిష్కరించేందుకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి, ఉన్నతాధికార యంత్రాంగం
చరిత్రలో నిలిచిపోయేలా ఒక అద్భుతమైన ఆలోచనను ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో చర్చించారు. తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి ప్రాంతం సమీపంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల ఉంది. ఎన్నో దశాబ్దాలుగా ఈ శిల్ప కళాశాలలో అత్యుత్తమ విద్యతో పాటు కళాకారులు శిల్పాలను తయారు చేసి టీటీడీ సొంత అవసరాలతో పాటు భక్తుల విజ్ఞప్తి మేరకు శిల్పాలు తయారు చేసి ఇస్తుంటారు. ఈ శిల్ప కళాశాల ప్రదేశంలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించడానికి అనువుగా ఉంటుందని ఉన్నతాధికారులు భావించారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ విషయమై చర్చించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రస్తుతం శిల్ప కళాశాల ఉన్న ప్రాంతంలో 25 ఎకరాల స్థలంలో టౌన్షిప్ నిర్మించాలని తీర్మానించారు. టౌన్షిప్ నిర్మాణం, ప్లానింగ్ కోసం అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన ఆర్కిటెక్ట్లను నియామకం చేయాలని పాలక మండలి నిర్ణయించింది. తిరుపతిలో శిల్ప కళాశాల ప్రాంతంలో టౌన్షిప్ ను నిర్మించడం వల్ల తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలక మండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక రూమ్ కూడా కట్టడానికి వీలు లేదు తిరుమలలో. ఎందుకంటే ఇప్పుడే ఎక్కడ చూసినా కాంక్రీట్ బిల్డింగ్లు, ఈ ఎక్కువ ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఫర్దర్గా ఏమీ నిర్మాణాలు చేపట్టకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇక భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు, వాళ్ళ సౌకర్యార్థం ఏం చేయాలి అంటే మాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అలిపిరి దగ్గర ఒక 25-30 ఎకరాలు టీటీడీ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో మనం ఒక 25,000 మందికి సరిపడా అక్కడటువంటి ఒక టౌన్షిప్ లాగా నిర్మించాలి. అందులో అన్ని సదుపాయాలు ఉంటాయి, అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అక్కడే భోజనాలు ఉంటాయి, గదులు అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం. ఈ విధంగా అక్కడ ఎంటర్టైన్మెంటు, షాపింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఒక 25,000 మంది ఉంటే అక్కడి నుంచి కిందనే మనం వాళ్ళందరికీ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి ఆ టయానికి వాళ్ళ బస్సులో తీసుకొని వచ్చి దర్శనం చేసి పంపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేసాము. దాన్ని మొన్న బోర్డు మీటింగ్లో కూడా పెట్టి ఆమోదించడం జరిగింది. దాన్ని ఇంకా ఒక మంచి పెద్ద కన్సల్టెంట్ని ఎంగేజ్ చేసి దానికి ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డిజైన్ చేసి ఆ డిజైన్లని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఆమోదం తెలిపిన తర్వాత పనులు మొదలు పెడతాం. ఈ టౌన్షిప్ లో సామాన్య భక్తుల నుండి సంపన్నుల వరకు సౌకర్యవంతంగా వసతి పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సామాన్య భక్తులకు డార్మెటరీ హాల్స్, ఉచిత లాకర్ సదుపాయంతో పాటు సాధారణ కాటేజీలు, ప్రీమియం గెస్ట్ హౌస్లు, ధ్యాన మందిరం, కళామందిరం, రవాణా సౌకర్యం, అన్నప్రసాదాల వితరణతో పాటు ఏఐ టెక్నాలజీ సాయంతో టౌన్షిప్ లో అడుగుపెట్టిన భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేలా తిరుమల చరిత్ర, స్వామివారి వైభవం తెలిపేలా ప్రదర్శనలు కూడా టౌన్షిప్ నిర్మాణంలో భాగం చేయాలని నిర్ణయించారు. 20,000 మంది భక్తులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వసతులతో కూడిన అన్ని హంగులతో టౌన్షిప్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. బహుళ అంతస్తులతో అత్యాధునికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలన్న టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారుల నిర్ణయం పట్ల భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా టీటీడీ ఆశయాలకు అనుగుణంగా భక్తులకు సకల సదుపాయాలతో ఆర్కిటెక్ట్ల ప్లానింగ్ పూర్తి కాగానే టెండర్లు పూర్తి చేసి అలిపిరిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కు పునాది రాయి వేయాలని టీటీడీ సంకల్పించింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీమద్ భగవద్గీత అష్టావధాన కార్యక్రమం భక్తజన రంజకంగా జరిగింది. ముందుగా ప్రముఖ అవధాని ఆముదాల మురళి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు, ప్రముఖ పండితులు చక్రవర్తి రాఘవన్లు అష్టావధాన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై తిరుపతికి చెందిన అవధాని పి హేమ వెంకట్ నారాయణ శ్రీమద్ భగవద్గీత అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్గీతలో పృక్షకులు అడిగిన ప్రశ్నలకు చక్కగా అవధానం చేశారు. తిరునగరి వాసులు చక్కని కార్యక్రమాన్ని తిలకించి ముగ్ధులయ్యారు. అమ్మలగన్న అమ్మ శ్రీ లలితాదేవి అమ్మవారు సుగంధ శోభితంగా పరిమళించారు. కడప నగరం రామాంజనేయపురంలో కొలువైన లలితా పంచాక్షరి ఆలయం శ్రీ లలితాంబికాదేవికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు శ్రీ లలితాదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, కుంకుమ, గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో అమ్మవారికి అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో రంగుల మహోత్సవం అత్యంత సంబరంగా ప్రారంభమైంది. 2 ఏళ్లకోసారి 2 రోజుల పాటు నిర్వహించే రంగుల మహోత్సవానికి శ్రీ గోపయ్య స్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లి ఊరేగింపుగా బయలుదేరారు. ముందుగా గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు నిత్యారాధనలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారు పట్టు వస్త్రాలు, వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులై గోపయ్య స్వామితో కలిసి రంగుల ఉత్సవానికి బయలుదేరారు. కళాకారుల నృత్య ప్రదర్శనల నడుమ అమ్మవారి ఊరేగింపు ఉత్సవం సంబరంగా సాగింది. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి వారు పరిమళ ద్రవ్యాల్లో దివ్యంగా దర్శనమిచ్చారు. వరంగల్ మహాలక్ష్మి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు సంకష్టహర చతుర్థి పూజలను వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ఎంతో వేడుకగా నిర్వహించిన అభిషేకోత్సవాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం స్వామివారికి కవచధారణ జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రరావుపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మూలమంత్ర హోమాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలతో నివేదనలు, హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమకుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో గణనాథునికి అభిషేకం జరిగింది. రామలింగేశ్వర ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామి వారికి సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో పార్వతీ నందనుని అలంకరించి గరిక పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో మార్మోగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయసుతుడికి నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తరువాత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆకుపూజలు జరిపారు. ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి సార సమర్పణ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ సీతారాములకు పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ గోదాదేవి అమ్మవారిని రత్నాభరణాలు, పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం మహిళలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, గాజులు, పుష్పాలను సారెగా సమర్పించి గోదాదేవి శ్రీకృష్ణస్వామి కృపకు పాత్రులయ్యారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన జై గణేశ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థి వేడుకల్లో భాగంగా అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వర్ణమయ పుష్పమాలలతో బొజ్జ గణపయ్యకు అలంకరణ చేసి నివేదన, హారతులు అందజేశారు. నంద్యాల పట్టణంలోని సద్గురు త్యాగరాజస్వామి 259వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ త్యాగరాజస్వామి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్యాగయ్య ఉత్సవమూర్తిని ముచ్చటైన పల్లకిపై కొలువతీర్చి పురవీధులలో ఊరేగించారు. భక్తులు త్యాగయ్య కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ హరిహర క్షేత్రం ఉత్సవ కాంతులతో మెరిసింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి నిర్వహించిన ఊరేగింపు ఉత్సవం భక్తులను పరవశులను చేసింది. పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారెను సమర్పించగా మహిళలు పసుపు, కుంకుమలను అందజేసి తిరుప్పావై పాసుర పారాయణం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.